తన తప్పు తెలుసుకుని మాధవ్ దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన తాయారు. అసలు ఏం జరిగింది? తాయారు మాధవ్ దగ్గర ఏ నిజాన్ని బయట పెట్టబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. చక్రి కేశవ ఇద్దరూ కూడా ఇక మాధవ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య జాతకంలో ఇలా దోషం ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో అంటూ ఇక వాళ్ళు అనుకుంటూ ఉండంగా ఇంతలో తాయారైతే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక జీవితంలో వాడికి పెళ్లి జరగదు. ఇక వాడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండవలసింది. వాడికి పెళ్లి జరగకపోతే ఖచ్చితంగా ఇక మిగతా ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళు జరగవు. ఆ ఇల్లు నా శాపం ఫలిస్తుంది అంటూ ఇక తాయారైతే తన అన్నయ్యతో చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇదంతా చేసింది నువ్వేనా? నాకొక్క మాట కూడా చెప్పలేదేంటి అంటూ అడుగుతూ ఉండంగా చెప్పి చేస్తే ఫలితం ఏముంటుంది? చెప్పకుండా ఇలా సర్ప్రైజ్ ఇస్తేనే కదా మనకి ఆనందం వచ్చేది అంటూ తాయారైతే అంటూ ఉండగా ఏదేమైనా చాలా మంచి పని చేశావు. వాళ్ళకి బుద్ధొచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో వాడికి పెళ్లి జరగదు. ఈ జాతక దోషం తెలుసుకున్న ఎవ్వరూ కూడా వాడికి పిల్లనివ్వరు. ఇక నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తాయారన్నయ్య అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు ఇక మాధవ్ అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇక్కడే ఉండడం వల్ల వీళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి కూడా పెళ్ళిళ్ళు జరగవు. నేను ఇక్కడ ఉండకూడదు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటూ నిర్ణయించుకుంటూ ఉంటాడు. మాధవ్ అయితే అప్పుడిక అందరూ కూడా నిద్రపోయిన తర్వాత మాధవ్ అయితే తన లగేజ్ సర్దుకొని ఇక బయలుదేరుతూ ఉండగా అప్పుడే మహా అయితే ఆపేస్తుంది. ఏంటి పెద్ది, ఎక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు? అసలు మీరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు? అసలు మేమంతా ఏమైపోవాలని, మేమంతా ఇక్కడ కలిసి ఉన్నాము అంటే దానికి కారణమే మీరు. అలాంటిది మీరు మాకు దూరంగా వెళ్ళిపోతే మేమేమైపోతాము అంటూ ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. లేదమ్మా, నేను ఇక్కడే ఉంటే నా తమ్ముళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. నా తల్లి చనిపోయిన దగ్గర నుంచి నా తమ్ముళ్ళని నేను ఎంతో ప్రేమగా చాకాను. వాళ్ళని నా బిడ్డల్లా చూసుకున్నాను. అలాంటి వాళ్ళ జీవితాలు నా కారణంగానే నాశనమవుతాయి అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఎట్టి పరిస్థితిలో కూడా నేను వాళ్ళ జీవితాలకి అన్యాయం జరగనివ్వను. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి వాళ్ళు నిద్ర లెగక ముందే నన్ను వెళ్ళనీయమ్మా అంటూ ఇక అనంగానే ఏంటి పెద్ది ఇదంతా? ఈ రోజుల్లో కూడా జాతకాలు దోషాలు అంటూ ఎలా నమ్ముతున్నారు? నాకైతే ఎలాంటి నమ్మకాలు లేవు. మీరు కూడా ఇవన్నీ పట్టించుకోకండి. దయచేసి నా మాట వినండి. మీరు గనుక వెళ్ళిపోతే మీ తమ్ముళ్ళు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు అనుకుంటున్నారా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కేశవ శైలుని అక్కడ వదిలిపెట్టేసి వచ్చిందే మీకోసం. మీకు పెళ్ళైన తర్వాతే తను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టే అక్కడ వదిలేసి వచ్చాడు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునే తమ్ముళ్ళే అయితే మీకు పెళ్లి జరగాలి, అప్పుడే మేము పెళ్లి చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తారు? ఎప్పుడో పెళ్లి చేసుకునేవారు. మీ గురించి ఆలోచించారు కాబట్టి వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీరు ఈ కారణంగా వాళ్ళ జీవితాలు అంటూ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళ జీవితమే శూన్యమైపోతుంది. మీరు లేకుండా వాళ్ళు బ్రతకలేరు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు మీరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, నేనిక్కడే ఉంటే ఖచ్చితంగా వీళ్ళ జీవితాల మీద ఎఫెక్ట్ పడుతుంది. నేను కనుక వెళ్ళిపోతే ఈరోజు బాధపడతారు, రేపు బాధపడతారు. ఒక 2 రోజులు బాధపడినా తర్వాత ఇక క్రమంగా వాళ్ళకి అలవాటైపోతుంది. తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు నాకు ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇప్పుడు గనుక నేను ఇక్కడే మౌనంగా ఉండిపోతే నా తమ్ముళ్ళ జీవితాలు నా చేతులతోనే నాశనం చేసినట్టు అవుతుంది. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇక్కడ ఉండలేను అంటూ ఇక మాధవ్ అయితే వెళ్ళిపోతూ ఉండంగా అప్పుడిక ఆగన్నయ్య అంటూ ఇక ముగ్గురు కూడా బయటకైతే వస్తారు. ఏంటి, నీ జాతకంలో ఉన్న దోషం గురించి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే మేము సంతోషంగా ఉంటాము అనుకున్నావా? నువ్వు లేకుండా మేము పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో ఆనందంగా ఉంటామని ఎలా అనుకున్నావన్నయ్య? మాకు చిన్న వయసు నుంచి అమ్మ ప్రేమంటే ఏంటో తెలీదు. నువ్వే మమ్మల్ని ఒక తల్లిలా, తండ్రిలా అన్ని విషయాల్లో అండగా ఉంటూ, తోడుగా ఉంటూ మమ్మల్ని ఇంత వాళ్ళని చేశావు. అలాంటి నిన్ను మర్చిపోయి మేము సంతోషంగా ఉంటామని నువ్వు ఎలా అనుకున్నావు? మేము నిన్ను మర్చిపోయి మా జీవితాలు మేము చూసుకొని మా కుటుంబాలు ఏర్పరచుకుంటామని ఎలా అనుకున్నావన్నయ్య? నువ్వు లేనిదే మా జీవితం లేదు. నువ్వు వెళ్ళిపోతే మేము తట్టుకోలేము. లోపలికి రా అంటూ ఇక ముగ్గురు కూడా మాధవనైతే లోపలికి తీసుకువచ్చి ఇక మాధవను పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఇక కేశవైతే చెప్తూ ఉంటాడు, ఏంటన్నయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు అంటూ అనంగానే అప్పుడే కన్నా కూడా చెప్తూ ఉంటాడు, అన్నయ్య నువ్వేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు లేకుండా నేను ఉండలేనని తెలుసు. నువ్వంటే నాకు ప్రాణమని తెలుసు. ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా నేను ఉండలేనని తెలిసి నువ్వెందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు? ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావు? నా గురించి కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదా? నేను లేకపోతే కన్నాగాడు ఉండలేడు, వాడు పిచ్చివాడైపోతాడు అని నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావు? నేనంటే గుర్తు రాలేదా? నువ్వు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు నేనెందుకు నీకు గుర్తు రాలేదు అంటూ కన్నా అయితే అడుగుతూ ఉంటాడు. అదేమీ లేదురా, నిన్ను వదులుకోవాలని కాదు, నేనిక్కడే ఉంటే మీ జీవితాలు ఎక్కడ నాశనం అవుతాయో అని ఇలా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అంటూ అనంగానే అప్పుడే ఇంతలో నారాయణ కూడా వస్తాడు. ఏంటి వెళ్ళిపోయేది? ఇన్ని రోజులు వీళ్ళని దగ్గరుండి ఎంతో ప్రేమగా చూసుకున్న నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్నావా ఏంటి? అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఇంటి పెద్దవాడిగా అన్నీ ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నావు, ఎంతో గొప్పగా ఆలోచిస్తూ వాళ్ళ జీవితాల్ని తీర్చిదిద్దుతున్నావు అనుకున్నాను. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకో, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో అంటూ ఇక నారాయణ కూడా చెప్తూ ఉండంగా అప్పుడు ఇక మాధవ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. చూడన్నయ్య, మా గురించి ఆలోచించి నువ్వు గనుక మాకు దూరం అవ్వాలి అనుకున్నావంటే ఇక నీ తమ్ముళ్ళని నువ్వు శాశ్వతంగా మర్చిపోవలసింది. మేము కూడా దూరంగా వెళ్ళిపోవడమో ఏదోటి చెయ్యడమో చేస్తాము, అది గుర్తుపెట్టుకో అంటూ అనంగానే అంత మాట అనొద్దురా, మీ నోటంట ఆ మాట వస్తే నేను తట్టుకోలేను అంటూ మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. ఆ విధంగా నలుగురు కూడా ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే శైలు అయితే కేశవకి ఫోన్ చేస్తుంది. ఇక శైలు కేశవ ఇద్దరూ కూడా కలుసుకుంటారు. ఏమైందిరా, రాత్రి నేను అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి? ఏం జరిగింది అంటూ అనంగానే అప్పుడే కేశవ అయితే జరిగింది చెప్తూ ఉంటాడు. అప్పుడే శైలు అయితే అసలు జాతకంలో దోషాలేంటి? ఎలాంటి దోషం ఉన్నా ఏదోటి పరిష్కారం ఉంటుంది కదా. పరిష్కారం లేని సమస్య అంటూ ఏమీ ఉండదు. ఆ సిద్ధాంతికి కాకపోతే వేరే సిద్ధాంతికి చూపించండి. ఆ ఒక్క సిద్ధాంతి మాటనే పట్టుకుని ఎందుకు మీ కుటుంబం అంతా బాధపడతారు? నాకు తెలిసిన అతను గుడిలో ఉన్నారు, అతని దగ్గరికి వెళ్దాము. మీ అన్ని జాతకం తీసుకువస్తే ఆ స్వామిని నేను అడుగుతాను అంటూ శైలు అయితే అంటూ ఉండంగా అప్పుడే కేశవ అయితే ఇక మాధవ జాతకం అయితే తీసుకుని వస్తాడు. ఇక శైలు కేశవ ఇద్దరూ కూడా గుడికైతే వెళ్తారు. అప్పుడే గుడిలో ఇక స్వామికైతే మాధవ జాతకం చూపించంగానే ఇక స్వామి అయితే త్వరలోనే ఇతనికి పెళ్లి జరగబోతుంది అంటూ చెప్పంగానే ఆ మాటకి కేశవ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ జాతకంలో ఏమైనా దోషాలున్నాయంటూ అనంగానే లేదు,
ఈ జాతకం ఎంతో అద్భుతంగా ఉంది, ఎలాంటి దోషాలు లేవు అంటూ స్వామి అయితే చెప్పంగానే ఆ మాటకి కేశవకైతే ఏమీ అర్థం కాదు. అది కాదు స్వామి, నిన్న మా అన్నయ్యకి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు ఒక సిద్ధాంతిని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతి మాత్రం ఈ జాతకంలో దోషం ఉంది అంటూ చెప్పాడు. మీరేమో ఏ దోషం లేదని చెప్తున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అనంగానే ఆ సిద్ధాంతి మీకు అబద్ధం చెప్పాడు. ఈ వృత్తిలో ఉండి ఆ దేవుణ్ణి నమ్ముకొని అసలు ఎందుకు అబద్ధం చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ జాతకంలో మాత్రం ఎలాంటి దోషం లేదు. తొందరలోని వ్యక్తికి పెళ్లి జరుగుతుంది, జీవితం సంతోషంగా కూడా ఉంటుంది అంటూ ఇక చెప్పంగానే ఆ మాటకి కేశవైతే చాలా సంతోషపడుతూ ఇక మాధవ జాతకాన్ని ఇంటికైతే తీసుకుని వస్తాడు. అప్పుడు ఇక చక్రిని అందరినీ పిలిచి నిజాన్నైతే చెప్పంగానే ఆ మాటకి అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. మరి జాతకంలో ఏ దోషం లేనప్పుడు ఎందుకు ఇలా అబద్ధం చెప్పినట్టు, ఎందుకు ఇలాంటి పనులు చేసినట్టు అంటూ ఇక అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇదంతా ఎవరో మిమ్మల్ని బాధ పెట్టడానికే కావాలనే చేశారు. అంటే ఆ సిద్ధాంతి ఇంటికి వచ్చే ముందే ఎవరో కావాలనే ఆపి అతనికి డబ్బులిచ్చి మీ జాతకంలో దోషముందని చెప్పించి ఆ విషయం అందరూ నమ్మేలా చేసి మీకు పెళ్ళే జరగకుండా చెయ్యాలని నిర్ణయించుకుని ఉంటారు. మీకంటూ పెళ్లి జరగకపోతే ఇక మిగతా వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళవ్వవు, అప్పుడు ఈ కుటుంబం ఇలాగే ఉండిపోతుంది అని అనుకుని ఉంటారు. అందుకని ఈ పని చేసుంటారు. ఈ పని చేసింది ఎవరో నాకు అర్థమవుతుంది, మీ మేనత్తే అయ్యుంటుంది. ఆవిడే కదా ఈ కుటుంబం వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగకూడదు అని, ఈ కుటుంబం సంతోషంగా ఉండకూడదు అని కోరుకునేది. నాకు తెలిసి ఇదంతా ఆవిడే చేసుంటుంది అంటూ ఇక మహా అంటూ ఉండగా అప్పుడే తాయారైతే కన్నీళ్లు పెట్టుకుంటూ వస్తుంది. ఇక మాధవ చేతులు పట్టుకుని క్షమాపణ అయితే చెప్తుంది. నన్ను క్షమించరా, నా స్వార్థం కోసం నేను నీ దగ్గర ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాను, నీ మనసు బాధ పెట్టాను, నిన్ను ఎంతగానో బాధపడేలా చేశాను. నేను చేసిన తప్పులకి ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు అంటూ అనంగానే ఏమైందత్తా, ఏం జరిగింది అంటూ మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ముందు నేను చేసిన తప్పులు బయట పెట్టనివ్వరా, చేసిన తప్పులు చెప్తే అయినా కొత్త ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటారు కదా. నేను చేసిన తప్పులు నీతో చెప్పి నా తప్పులో సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. ఒక మేనత్తగా నీకెప్పుడు ఏమీ చెయ్యలేదు. మీ కన్న తల్లి లేకపోయినా మేనత్త కన్న తల్లిలా చూసుకోవాలి. కన్న తల్లి ప్లేస్లో ఉండి మిమ్మల్ని ఎన్నో మాటలంటూ మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. ఎప్పుడూ మూర్ఖంగా ప్రవర్తించాను. ఇప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు అర్థమవుతుంది అంటూ తాయారంటూ ఉండగా నువ్వు ఏం తప్పు చేశావో చెప్పు అంటూ ఇక మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, నిన్న నీకు పెళ్లి చూపులు జరిగాయి. మీ ఇంటికి వచ్చిన సిద్ధాంతి నీ జాతకంలో దోషం ఉందని చెప్పడానికి కారణం నేనే. అదంతా నేనే చేయించాను. అతనికి డబ్బులిచ్చి నీ జాతకంలో దోషముందని చెప్పమని నేనే చెప్పాను. ఆ డబ్బులు తీసుకుని అతను కూడా అలాగే చెప్పాడు. నీకు పెళ్లి జరగకపోతే మిగతా వీళ్ళకి కూడా పెళ్లి జరగదు. అప్పుడు మీ కుటుంబం ఎప్పటికీ నేను పెట్టిన శాపంతోనే ఉండిపోతుంది అని అనుకుని ఇలా చెప్పాను. కానీ నేను చేసిన తప్పులకి ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు అంటూ అనంగానే అప్పుడు ఇక మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఆ దేవుడు నీకు ఏం శిక్ష వేశాడు, ఇప్పుడు ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఏముందిరా, బంగారం లాంటి నిన్ను వదిలేసి నా కూతుర్ని ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేశాను. వాడు ఎంత దుర్మార్గుడో ఈరోజే తెలుసుకున్నాను. గాయత్రిని చిత్రహింసలు పెడుతున్నాడు, గాయత్రిని కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఇవన్నీ ఇవాళే తెలుసుకున్నాను. అది మన దగ్గర ఎలాంటి నిజాలు బయట పెట్టలేక మౌనంగా ఏడుస్తూనే ఉంటుంది. నేను చేసిన తప్పుకి నా కూతురు శిక్ష అనుభవిస్తుంది అంటూ ఉంటారు కదా. తల్లి తండ్రి చేసిన పాపాలు పిల్లలకే శాపాలవుతాయని, నేను మూర్ఖంగా చేసిన పాపాలన్నీ ఈరోజు నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాయిరా.
కళ్ళ ముందు బంగారం లాంటి నిన్ను వదిలేసి ఎవడికో ఇచ్చి పెళ్లి చేసినందుకు డబ్బు మీద ఆశతో దాని జీవితం బాగుండాలి, అది ఎప్పుడు మహారాణిలా ఉండాలి అన్న కోరికతో దాన్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడు మాత్రం దాన్ని అనుమానంతో చావగొడుతున్నాడు. ఈ విషయం నేను ఈరోజే తెలుసుకున్నాను. ఇప్పటి వరకు నా దగ్గర గాయత్రి కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. కానీ ఈరోజు అసలు అల్లుడనే మాటలు వింటూ ఉంటే నా మనసి అదో రకంగా అనిపించింది. ఇంకా బాధ గాయత్రి ఎలా తట్టుకుంటుందో అర్థం కాలేదు. నా చేతులారా నా కూతురు జీవితాన్ని నాశనం చేశాను. అందుకని నేను చేసిన తప్పులు కొంత అన్నా పోవాలి అంటే నీ దగ్గర కూడా ఒప్పుకోవాలి కదా. మీ జీవితాలు ఇలా అవ్వడానికి కారణం నేనే. అంతేకాదు, నీ తల్లి చనిపోవడానికి కారణం నీ తండ్రి కాదు. నీ తండ్రికి నీ తల్లి చావుకి ఎలాంటి సంబంధం లేదు. అది కూడా మేమే సృష్టించాము. నీ తల్లి తన అన్నయ్య కారణంగానే చనిపోయింది. తన అన్నయ్య అనే మాటలు భరించలేకే చనిపోయింది. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి నీ తండ్రి నీ తల్లిని హత్య చేశాడని అందరి దగ్గర నమ్మించి నీ తండ్రిని హంతకుల్లా ముద్రించి నీ తండ్రి అరెస్ట్ అయ్యేలా చేశాము. అది కూడా నేను చేసింది చాలా పెద్ద తప్పే. నీ తల్లి శాపమే నాకు తగులుంటుంది. నా కూతురు జీవితం నాశనమైపోయింది. అసలు నా కూతురు జీవితానికి ఇప్పుడు ఎలా న్యాయం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటూ తాయారైతే ఇక నిజాలన్నీ మాధవ్ దగ్గర అయితే బయట పెడుతుంది. ఇక మాధవ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు చేసిన తప్పుల కారణంగా మేము శిక్ష అనుభవించాము. ఇప్పుడు అభం శుభం తెలియని గాయత్రి కూడా శిక్ష అనుభవిస్తుంది. ఎందుకు ఇలాంటి పనులు చేశావు? ఎందుకు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావు? ఇప్పుడు గాయత్రి జీవితానికి దారి ఏంటి అంటూ మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు. నేను ప్రేమించిన అమ్మాయి నాతో కలిసి లేకపోయినా తనైనా సంతోషంగా ఉండాలి, నా జీవితం ఏమైనా పర్వాలేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు తను కూడా సంతోషంగా లేదు అని తెలిసిన తర్వాత నాకు చాలా బాధ కలుగుతుంది అంటూ ఇక మాధవ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో గాయత్రి అయితే వస్తుంది. అప్పుడే ఇక మహా అయితే గాయత్రిని అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడే మీ అమ్మగారు జరిగింది మొత్తం చెప్పారు. నీ భర్త అంతగా బాధపెడుతున్నప్పుడు నువ్వెందుకు నీ భర్తతో కలిసి ఉండాలి, వచ్చేయొచ్చు కదా అంటూ అనంగానే నా భర్త బాధ పెడుతున్నాడని వచ్చేస్తే ఇక నాకంటూ ఎలాంటి విలువ ఉండదు. అందరూ కూడా నన్ను చులకనగా చూస్తారు. నా తల్లి చేసిన తప్పులే ఈరోజు నాకు శాపమై తగలాయి. ఆ తప్పులకి ప్రాయశ్చిత్తం అవ్వాలి అంటే ఆ శిక్షలు అనుభవించక తప్పదు కదా. నా తల్లి కారణంగా నేను ఇంకా ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడతాను. నేను ఆ రోజు ఎంత చెప్పినా మా అమ్మ వినిపించుకోలేదు. ఎంత మొత్తుకున్నా వినకుండా నాకు బలవంతంగా పెళ్లి చేసింది. నా జీవితాన్ని నాశనం చేసింది. ఇక నా తలరాత ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటూ గాయత్రి అయితే అంటూ ఉంటుంది. అప్పుడిక మాధవ్ కూడా నీ జీవితం బాగుండాలని ఆ రోజు నేను మన ప్రేమని త్యాగం చేశాను. కానీ ఈరోజు నీ జీవితం ఇలా నాశనమవుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వు సంతోషంగా ఉండాలి అనుకున్నాను. కానీ ఇలాంటి సమస్య వస్తుందని ఆ రోజే తెలుసుంటే ఖచ్చితంగా అత్తని ఎదిరించైనా నీ మెడలో తాళి కట్టి ఉండేవాణ్ణి అంటూ మాధవ్ అంటూ ఉండంగా ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? ఆ రోజు మా అమ్మ నాన్న ప్రాణాలు తీసుకుంటామని బెదిరించేసరికి నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుని వాళ్ళ చేతిలో నా జీవితాన్ని పెట్టేశావు. ఇక ఆ రోజే అర్థమైపోయింది, ఇక నా జీవితం నా చేయి జారిపోయింది అని. ఇప్పుడు ఈ మహాతల్లి తన తప్పులు తెలుసుకొని అన్నీ నీ దగ్గర నిజాలు బయట పెట్టింది. తన భారాన్నైతే దిప్పుకుంది. కానీ నా జీవితం ఇంకా జీవితాంతం ఇంతే కదా. నేను నా భర్త పెట్టే టార్చర్ భరిస్తూ ఇక జీవితాంతం ఇలా కుమిలిపోతూనే ఉండాలి. అక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటానేమో, కానీ ఇక్కడికి వస్తే మా మహాతల్లి చేసిన తప్పులు తలుచుకుంటూ నేను ఇంకా బాధపడుతూనే ఉండాలి అంటూ గాయత్రి అంటూ ఉండంగా, నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసినందుకు నన్ను క్షమించి, కన్న తల్లిగా అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను, కాదనడం లేదు.
కానీ నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు గనక అక్కడికి వెళ్తే నిన్ను చంపేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. దయచేసి నా మాట విని ఇక్కడే ఉండు. నేను మారిపోయాను. ఇక ఎవరితోనూ ఎలాంటి గొడవలు పెట్టుకోను. ఈ కుటుంబాన్ని కూడా నేను నా కుటుంబంలాగే చూసుకుంటాను. వీళ్ళందరికీ ఒక తల్లిలా అండగా ఉంటూ అన్నీ నేను చూసుకుంటాను. వీళ్ళ పెళ్ళిళ్ళు కూడా నా చేతుల మీదుగా జరిపిస్తాను అంటూ తాయారైతే గాయత్రికైతే మాటిస్తుంది. ఇక తాయారు మనసు మార్చుకున్నందుకు మాధవ, కేశవ, మహా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.